పూరా లోకల్. అసలు ఏబీవీపీకి డబ్బులు అంటే ఈ సభలు ఇంత పెద్ద సభలు పెడతారు కదా, ఇంతమంది జనాలను పోగేస్తారు, బస్సులల్లో ఎక్కడి నుంచి వస్తారు ఆ డబ్బులని, అసలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీరు జేబులలోకి వేసుకుంటారా? మేము ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలయ్యేటప్పుడు ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి అప్పీల్ ఇస్తాం, మెంబర్షిప్ చేపించుకుంటాం. ప్రతి విద్యార్థి ఏబీవీపీ చేసేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఆ మెంబర్షిప్ ఇచ్చేటువంటి 5 రూపీస్ ఉంటాయో ఆ 5 రూపీస్ ఆధారంగానే ఈ రోజు ఏబీవీపీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మీరు ఆ 5 రూపీస్ అనుకోవచ్చు. ఈ దేశ వ్యాప్తంగా ఏబీవీపీ యొక్క మెంబర్షిప్ 55 లక్షలు. 55 లక్షలు మీరు ఊహించుకోండి. ఇక వాళ్ళు ఇచ్చేటువంటి విద్యార్థులు ఇచ్చేటువంటి 5 రూపాయలతోటి విద్యార్థి సమస్యల కోసం కొట్లాడుతున్నాం మేము. కేసీఆర్ ని కథన బేరు ప్రోగ్రాం పెట్టి ఇంటికి పంపించినాం. రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి పైన కూడా ఈ రోజు మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గట్లేదు. రాజకీయ పార్టీలు బీజేపీ వచ్చినా కూడా బీజేపీ కూడా వేస్తాం. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ ఏబీపీ కొట్లాడుతుంది. మొన్నటికి మొన్న మీరు చూడొచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ముందున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ లో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తే ఇక్కడ పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలకు తలబగలు కొట్టిరు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కదా, ఏబీవీపీ వాళ్ళు ఎందుకు ప్రోగ్రామ్ చేసిరు? మరి ఏబీవీపీ వాళ్ళు బీజేపీ ఏబీవీపీ ఒకటైనప్పుడు ఎందుకు ప్రోగ్రామ్ చేసిర్రు? చేయదు కదా. ఒకవేళ బీజేపీ ఒకటైనప్పుడు బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులతో ఎందుకు లాఠీచార్జ్ చేపించారు? బీజేపీకి ఏబీవీపీకి ఎటువంటి సంబంధం లేదు. బయట ఏబీవీపీ పైన బురద చల్లాలి. ఏబీవీపీ నికారసైనటువంటి నిజాయితీ, దేశభక్తి, కమిటెడ్ కార్యకర్తలను ఏబీవీపీ ఒక విద్యార్థి సంఘము. దీన్ని ఎట్లయినా బురద చల్లాలని చెప్పేసి ఏబీవీపీ బీజేపీకి సంబంధము, బీజేపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లుంటారని చెప్పేసి ఒక వదంతు జరుగుతుంది. దాని ఎటువంటి ఆధారాలు లేవు. అది నిజం కాదు. ఏబీవీపీ అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం పనిచేసేటువంటి విద్యార్థి సంఘం. ఏబీవీపీ అనేది రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పనిచేసే విద్యార్థి సంఘం అని అంటున్నారు మీరు. మరి అంటే రాజకీయాలతో సంబంధం లేదంటారు, రాజకీయాల గురించి మాట్లాడతారు, మీడియా ముందుకు వచ్చి అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగిందని. మరి ఇప్పుడు ఏంటి మరి ప్రస్తుత ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు ఈ రాష్ట్రాన్ని. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండు. రైతులను మోసం చేసిండు, కార్మికులను, కర్షకులను, మహిళలని, ప్రతి ఒక్క సబ్బండ వర్గాలని మోసం చేసిండు. మోసం చేసిన తర్వాత ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. పట్టం కట్టిన తర్వాత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తుండు. ఎక్కడ ఏ మార్పు జరగలే. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మా దగ్గర డబ్బులు లేవు, నేను ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, మార్కెట్లో అప్పు పుడతలేదు, మనల్ని ఎవరు నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార సభలు చూడొచ్చు. ప్రతి ప్రచార సభలో కేసీఆర్ని తిడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిర్రు, 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు. అంటే అప్పుడు తెలియదు అప్పులు ఉన్నాయని చెప్పి. అంటే హామీలు ఇస్తున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఇంత నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీలకి తెలంగాణ రాష్ట్ర ప్రజల జనాభాకి నీకు తెలియదు. నీకు అంచనా ఎంత చేసుకోవాలో? అప్పుడేమో అమలు కానీ హామీలు ఇచ్చినావు. ఇప్పుడేమంటున్నావు? లంక బిందులు లంకని వచ్చినాం, ఇక్కడ ఏం లేదు, మొత్తం తుడిచి పెట్టుకోపోరని చెప్తున్నావు. మరి ఎన్నికల సభలు నువ్వు చెప్పినావు కదా, ప్రతి దగ్గర నువ్వు చెప్తావు అప్పులు తెలంగాణ. డబ్బులు లేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చినావు? అంటే కేవలం నువ్వు గద్దెనెక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసినావు. రేవంత్ రెడ్డి గద్దెనెక్కడానికి మీరు కూడా సపోర్ట్ చేశారు ఏబీవీపీ వాళ్ళు? ఏబీవీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అంటే ప్రోగ్రాంలు పెట్టి కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రోగ్రాంలు పెట్టారు కదా. అప్పుడు కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ పెడితే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు కాదు కదా. మరి ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి కాదు, ఒక వ్యక్తిగా. మేము రాజకీయ పార్టీలకు ఎవరికి సంబంధం లేని చెప్తున్నాం. మేము రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు నాయకుడే, విద్యార్థి నాయకుడే కదా. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు మంచి చేస్తూ స్వాగతిస్తాం. మేము కూడా విద్యార్థులకి మంచి చేస్తూ స్వాగతిస్తాం. తప్పంటాం, ఒప్పుంటాం. కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి కేసీఆర్ మీద ప్రోగ్రామ్ చేసినాం. పెద్ద ప్రోగ్రామ్ ఉద్యమం చేసి కేసీఆర్ గద్దె దింపినాం. రేవంత్ పైన ఎప్పుడు ప్రోగ్రామ్ చేయబోతున్నారు? బహిరంగ సభ ఎప్పుడు పెట్టబోతున్నారు? రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చినాం. 6 నెలల్లో ఏం చేయలే. 6 నెలల నుంచి మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. స్కాలర్షిప్లు కావాలని కొట్లాడుతున్నాం, హాస్టళ్లకు పక్క భాగాలను కొట్లాడుతున్నాం, యూనివర్సిటీలకు ఫండ్స్ వేయాలని కొట్లాడుతున్నాం, విద్యారంగానికి 15% నిధులు వేయాలని కొట్లాడుతున్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా విద్యార్థుల కోసం కొట్లాడుతూనే ఉంటాం. స్కాలర్షిప్లు అంటే 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. అంటే విదేశీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. విదేశీ విద్యార్థులు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తే
చాలా మేలు జరుగుతుంది విద్యార్థులకి. ఎట్లయిపోతుందంటే కేవలం స్కాలర్షిప్ అని చెప్పినటువంటి విద్యార్థులు ఈరోజు చదువుకొని 3-4 ఏళ్ల నుంచి ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాలేజ్ బీరువాళ్ళు మగ్గుతున్నాయి. కొన్ని రోజులైతే చదువులు పడతాయి వీటికి. మేనేజ్మెంట్ అప్లికేషన్ ఫామ్స్ స్కాలర్షిప్ డబ్బులు రాక వీళ్ళ టీసీలు మెమోలు కాలేజీలో ఉండిపోయి చదువులు పట్టిపోతున్నాయి. స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. ఇప్పుడు దాదాపు సంవత్సరం దాటిపోయింది, అధికారులకు సంవత్సరం దాటిపోయింది. ఇంతవరకు స్కాలర్షిప్ కి డబ్బులు ఇవ్వకపోవడం అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది విద్యార్థులు. అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. చాలా మంది విద్యార్థులు డ్రాప్ అయిపోతున్నారు. ఈరోజు మీరు ప్రభుత్వ యూనివర్సిటీలు చూసుకుంటే దాదాపు లక్షలలో ఉంది. లక్షలల్లా ట్యూషన్ ఫీజులు కట్టలేక మాకు చదవద్దు అని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు, పనులు చేసుకుంటున్నారు. తెలంగాణ అనేది తిరోగమనం. అంటే యువ వికాసం అనేది వస్తుంది. యువ వికాసం 5 లక్షలు ఇస్తా అని చెప్పారు, 3 లక్షలు ఇస్తారు. ఆ 3 లక్షలు ఎంతవరకు ఇస్తారో కూడా తెలియదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే బడ్జెట్ లోనేమో అన్ని లక్షల కోట్లు 2 లక్షల కోట్లు అని చెప్తారు, ఖర్చు పెట్టేసరికల్లా ఖర్చు పెట్టరు. ఎందుకు డబ్బులు ఉన్నాయా లేవా? అసలు డబ్బులు లేవని చెప్పింది కదా రేవంత్ రెడ్డి. నాకు డబ్బులు లేవంటుండు కదా, అప్పు తీసుకురావాలంటుండు కదా. అప్పు తీసుకురావాలి మీరు అంతెందుకు? మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత 10 రోజులకే 8,000 కోట్లు అప్పు తీసుకొస్తే అప్పుడు రైతు బంద్ చేసారు. 6,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, 2,000 కోట్లు ఆర్బీఐ దగ్గర తీసుకొస్తే అప్పుడు రైతు బంద్ చేసారు. అప్పుడు చాలా కొద్ది మందికి.